Hello all, good afternoon and thank you so much for inviting the promotions of Doordarshini. We are so excited sir, ఎందుకంటే ఎప్పుడైనా నాస్టాలజీ మూమెంట్స్కి వెళ్తున్నప్పుడు ఓకే చాలా రోజుల తర్వాత ఈ వరల్డ్ని మేమందరం కూడా మర్చిపోయాము. సో దీన్ని 70mm చూసినప్పుడు ఒక హ్యూజ్ క్రౌడ్ చూస్తారు కాబట్టి ఆ రెస్పాన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చిన అప్లాస్ కానీ చాలా ప్యూర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక డైరెక్టర్గా మీరు లేకపోతే ఒక ఆల్రౌండర్గా అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తూ ఆయన మా ముందుకి దీన్ని తీసుకురావడం థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఒకప్పుడు అంత మంచి ఫిల్మ్స్ తీసి ఏమైపోయారు మధ్యలోని? మాకు ఎప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. మీరే కార్తికేయ గారు అంటే ఒకప్పుడు మధ్యలో లాక్డౌన్ వచ్చింది కదా, ఓకే, సో ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడింది అంటారు. ఓకే డన్. బట్ అంటే ఆ తర్వాత మీరు ఆ టైంలోని కొన్ని స్టోరీస్ ఏదైనా రాసి ఉంటుంది కదా సార్. బట్ ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా 1 by 1 వస్తాయి. సూపర్. అంటే నార్మల్గా సార్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒకప్పుడు వాళ్ళు మంచి సినిమాస్ మా ముందుకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ కొంచెం గ్యాప్ తర్వాత ఇస్తుంటే ఆడియన్స్ వాళ్ళంతా యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మీరు చాలా ట్రిక్కీగా ఆడియన్స్ని ఎలా ట్రాప్లో వేయాలి అనేది చాలా బాగా మీరు వర్కౌట్ చేసినట్టున్నారు. ఐ థాట్ మీది వర్కౌట్ అవ్వబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. దూరదర్శిని వాట్ ఈస్ దట్ సీక్రెట్? స్టార్ డైరెక్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్, వాళ్ళు కూడా సక్సెస్ రావట్లేదు. బట్ మీ ట్రైలర్తో ఒక మంచి రెస్పాన్స్ తెచ్చారు ఒక డైరెక్టర్గా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది? అంటే ఇది నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు యాక్చువల్లీ. సో అది నాకు సాయి ద్వారా నాకు తనే ఈ ఐడియాని తీసుకురావడం జరిగింది. బట్ తన ఐడియా చెప్పిన వెంటనే ఇది డెఫినెట్గా మనం ఆ పీరియడ్ని టచ్ చేసి ఆ ఫ్లేవర్తో వెళ్తే నాకు కూడా డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళడం జరిగింది. అందుకని ఎక్కడ కూడా ఏంటంటే కమర్షియల్ సో కాల్డ్ సినిమాటిక్ బిల్డప్స్ ఏమీ ఉండవు అన్నమాట. సో రియల్గా అక్కడ ఒక ఊర్లో జరిగిన ఒక రియల్ స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఒక బయోపిక్ని, అంటే బయోపిక్లు ఏంటంటే మనం కొత్తవి కొంతవరకు ఏమంటే 1-2% యాడ్ చేయగలం, కానీ పూర్తిగా 100% యాడ్ చేయలేం కదా కమర్షియల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేము. సో అందువల్ల ఆ రియల్గా ఉన్న దాన్ని అలాగే ఎస్టాబ్లిష్ చేసుకెళ్ళడానికి ట్రై చేసాం. అందువల్ల కొత్త ఫేసెస్ కనిపిస్తాయి, కొత్త ఫ్లేవర్ కనబడుతుంది, అది ఎక్కడ కూడా మిస్ అవుతుంది, కంప్లీట్ ఫ్రెష్గా ఉంటుంది. గ్రేట్ సార్. బట్ మీకు యాక్షన్ అంటే చాలా బాగా ఇష్టం కదా సార్. సాధ్యం కానీ, వసూల్ రాజా కానీ, లక్ష్మీబాబు కానీ ఇవన్నీ చూస్తుంటే దాన్ని ఎంత బాగా న్యాచురల్గా రిప్లికేట్ చేస్తూ ఉంటారో. ఐ థింక్ కొంచెం ఆ ట్రాన్సిషన్ చేసి మళ్ళీ ఆ సెటిల్డ్ లవ్ స్టోరీని ఆ నాస్టాలజీ మూమెంట్స్ చేయడం, సో ఇది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఒక డైరెక్టర్గా? డెఫినెట్గా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాము. సో ఇది మేము చేస్తున్నప్పుడు ఏదైతే ఫీల్ అయ్యామో, అంటే ఆ ఫీల్ ఆ 90sలో ఒక చిత్రలహరి అనే ఒక ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ దగ్గర గ్యాదరింగ్, సో అది మేము చేస్తున్నప్పుడు ఏదైతే ఫీల్ అయ్యామో అది డెఫినెట్గా రేపు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు కంపల్సరీ. గ్రేట్, సూపర్. సువిక్షిత్ బ్రో గ్రేట్. అంటే ఒక ఫస్ట్ సినిమాతోనే ఎంత కష్టపడాలో అంత కష్టపడిపోయారు. దాని రిజల్ట్ అంతా May 15 చాలా పడిపోయారు. అది పడాలి సార్, ఎందుకంటే మనం ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఒక యాక్టర్గా బిల్డ్ చేసుకుని చాలా కష్టం. ఎందుకంటే లాట్ ఆఫ్ యాక్టర్స్ మేము చూస్తున్నాం, ఒక్కొక్కరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ ఉంటుందో ఆడియన్స్కి కొంచెం ఎక్కువ ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ఈయన అన్ని విధాలుగా మనం సాటిస్ఫై చేస్తారు, యాక్టింగ్ దాని కాదని. బట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ May 15 వరకు మోయాలి, May 15 తర్వాత కూడా మోయాలి షోల్డర్స్ మీద. సో ఆ బరువుని ఎలా క్యారీ చేస్తున్నారు ఫస్ట్ అది చెప్పండి. సినిమా కోసం సార్ ఏమైనా చేద్దాం, గ్రేట్, ఏమైనా చేస్తాం. ఎందుకంటే కథ బాగుంది కాబట్టి, అంత మంచి కథని కష్టపడకుండా వదిలేయడం ఎందుకు, కష్టపడదాం, కష్టపడి దగ్గరికి తీసుకొచ్చి May 15కి మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. సూపర్. అంటే నార్మల్గా ఈ సినిమాస్లో, ఎలాంటి సినిమాస్లో సినిమాని కంప్లీట్ చేయడం ఒక టాస్క్ అయితే, సినిమాని ప్రమోషన్ చేయడం, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం, సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడం అదొక బిగ్గెస్ట్ టాస్క్. దాన్ని బాగా అచీవ్ చేస్తున్నట్టు మాకు కనబడుతుంది, ఎందుకంటే ఆ పేరు బాగా వినబడుతుంది. అవును సార్, చాలామంది మాట్లాడుకున్నారు సాంగ్స్ గురించి కానీ, ట్రైలర్ గురించి కానీ. సో అది ఎక్కడన్నా ట్రిక్ తెలుసుకున్నారా ఎలాగా జనాల దగ్గర బాగా తీసుకెళ్ళాలి? ఒక్కటే ట్రిక్ సార్, మంచి సినిమా అయితే మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, సినిమా వెళ్ళిపోద్ది. ఎంత ఖర్చు పెట్టి, ఎంత ప్రమోషన్స్ చేసి ఏం చేసినా మంచి సినిమా లేకపోతే సాయంత్రానికి తీసేయాల్సి వస్తుంది. ఏ ప్రమోషన్స్ లేకుండా, ఇది లేకుండా జస్ట్ ఒక మౌత్ టాక్ అనేది ఉంటుంది చూసారా, ఆ మౌత్ టాక్తో ఎలాంటి చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఏదైనా కూడా హిట్ అయిపోద్ది సినిమా. కానీ మంచి సినిమా తీద్దాం, తర్వాత రిజల్ట్ అనేది ఆడియన్స్ చూసుకుంటారు అన్నది. కానీ అదే నమ్మకం, ఫస్ట్ ఓపెనింగ్లో ఏ నమ్మకంతో మేము సినిమా చేసామో అదే నమ్మకాన్ని పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చాం. ఆడియన్స్ ఇక్కడ వరకు వచ్చి అంత కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చాం, కానీ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయిపోయారు మంచిగా. సాంగ్స్కి కావచ్చు, టీజర్కి కావచ్చు, ట్రైలర్కి కావచ్చు, మీరు చూసింటారు ట్రైలర్, టీజర్
ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడే కానీ మన కాంప్రమైజ్ అంటే బడ్జెట్ కదండి, రైట్. బడ్జెట్ చిన్న బడ్జెట్ అది ఎక్కడ అవ్వలేదు సార్, ఫ్రేమ్ చూస్తుంటే కానీ మన ఆ మూలాలని మర్చిపోలేదు, ఆ దూరదర్శిని ఆ 90s మూలాలని మర్చిపోలేదు ఎక్కడే కానీ. సో ఒక మంచి సినిమా తీస్తే మనం మోయాల్సిన అవసరం లేదు సార్, ఆడియన్స్ మోసుకుంటారు, వాళ్ళని ఎత్తనేసుకొని మరీ మోసుకుంటాడు, మనోడని మాకు మోసుకుంటారు సార్. మంచి సినిమా చేయాలి అంతే. సూపర్. అంటే ఎప్పుడు కూడా ఒక డెబ్యూటెంట్గా మనం ముందుకు వస్తున్నప్పుడు ఎంత కొత్తగా వస్తే ఆడియన్స్లో అంత ఫాస్ట్ కళ్ళలో పడతాం, అవును సార్. అది ఓకే. బట్ తీసుకోవడం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తీసుకోండి, ఒక నాస్టాలజీ మూమెంట్లోకి తీసుకెళ్తున్నప్పుడు అవును సార్. ఆ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ నాస్టాలజీ మూమెంట్ అంతా నిజంగా చూపించాలి రియల్గా. మీ బ్యాక్గ్రౌండ్లో ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఎవ్రీథింగ్ జస్ట్ క్లికింగ్ సెకండ్స్లో ప్రతిదీ మీ ముందు పడుతూ ఉంటుంది. సో ఇంత ఒక నాస్టాలజీ మూమెంట్ సినిమా చేస్తున్నప్పుడు ఆ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ని తీసుకురావడం, కలర్ ప్యాలెట్స్లో కానీ లేకపోతే మూమెంట్స్లో కానీ ఐటమ్స్లో కానీ, దానికి ఎంత స్ట్రగుల్ అయింది ప్రొడక్షన్ డిజైనర్స్ కానీ? మీరు అదే అన్నారు సార్ ఇందాక, మొత్తం మీద వేసుకొని చేశారు అని చెప్పేసి అన్నారు కదా. ఆ మీద వేసుకొని చేశాను, మా టీం మేమంతా మీద వేసుకొని, ప్రతి ఒక్కరు హీరోయిన్ లేదండి ఇలా చేసుకోవాలి, డైరెక్టర్ గారు ఇలా చేసుకోవాలి, రైటర్ కూడా వచ్చి సెట్లు వర్క్ చేశాడు. ఓకే, ఒక డాన్సే చేయాలి యాక్చువల్లీ, కానీ డాన్స్ కాకుండా ఆయన ప్రతి ఒక్కటి చేసుకున్నాడు, ప్రాపర్టీస్ దగ్గర నుంచి కానీ ఒక ఏదైనా ఒకటి. ఈయనదే లేదు, ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, పెద్ద సినిమాలు చేశారు, 3 సినిమాలు పెద్ద సినిమాలు చేశారు ఆయన కూడా. ఇంకా నేను కొత్తోన్నే, ఓకే, ఇప్పుడు ఒక ఏదన్నా ఒక ప్రాపర్టీ ఆడలేదు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే చిన్న ప్రాపర్టీ లేదు అని అంటే అది వద్దు, నేను వస్తున్నా, ఆ ప్రాపర్టీ తీసుకుపోయి ఆయన అక్కడ పెట్టుకొని చేసుకున్నాడు. అంతమంది కష్టపడ్డారు కాబట్టి ఈ సౌండింగ్ వినిపిస్తుంది. గ్రేట్, సూపర్ సార్. అది. బట్ గీతిక గారు అంటే ఒక ఫుల్ వెస్ట్రన్లో మాకు ఇప్పుడు కనబడుతుంది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కానీ, ఒకసారి విలేజ్ లుక్ ఎంత ఫ్రెష్గా కనబడుతున్నారంటే మీరు స్క్రీన్ మీద. ఓకే, ద అదర్ సైడ్ ఆఫ్ యాక్టర్స్గా ఇంత బెనిఫిట్స్ ఉంటాయా, అదర్ సైడ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా మేము చూడొచ్చు అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ లుక్ కానీ ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు కానీ, హౌ ఎగ్జైటెడ్ యు వర్ ఎట్ దట్ టైం? నాకు జనరల్గానే చాలా ఇష్టం ఈ చీరలు, లంగా ఉండదు. గుడికి అక్కడ ఎప్పుడు వెళ్ళినా నేను ఆ చీరలోనే అలానే కట్టుకుంటా. ఇది వచ్చేటప్పటికి మన అందరు అమ్మాయిలకి పొడుగు జుట్టు ఇష్టం కదా, వాల్ జడ. సో ఈయన చాలా పర్టికులర్గా ఉన్నారనమాట, నాకు వాల్ జడ కావాలి, కంపల్సరీ పూలు కావాలి. నాకు పిచ్చి పూలు అంటే నాకు రోజు పండుగ, రోజు 2-3 మూర్లు పూలు, ఆ వాల్ జడ. అసలు నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ వాణి. రియలీ ఎంజాయ్డ్ అలాట్. రోజు చాలా హ్యాపీగా రెడీ అయ్యి వస్తుండే నేను. ఓకే జడ, ఇప్పుడు మళ్ళీ ఇది జడ అయిపోతే మళ్ళీ ఇంకొక జడ అయితే వేసుకుందామా, లేదు ఇదే లుక్. మనకి రిఫరెన్స్ కూడా జయం మూవీ అక్కడి నుంచి తీసుకున్నారు. సో ఆ బ్లౌజ్ కానీ అది డే 1 నుంచి ఇట్లా నూరు పోసారనమాట, వాణి ఇలా ఉంటుంది అది ఇది. ఆ పట్టీలు కానీ చాలా ఇష్టంగా సింపుల్గా చేశాను నేను ఆ క్యారెక్టర్. అంటే ఇందాక ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళిద్దరూ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేశారు ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ కానీ దూరదర్శనే కానీ. బట్ మీరు మాత్రం అసలు ఇవన్నీ తెలియదు అన్నారుగా. నేను ట్రైలర్ కూడా చూస్తున్నప్పుడు నిజంగా ఎంత లవ్ అనేది ప్రేమించుకుని ఎంత మారిపోయింది అసలు ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్ కానీ. బట్ మీరు ఈ స్టోరీలో ట్రావెల్ అవుతూ ఒక క్యారెక్టర్గా మీరు వెళ్తున్నారు కదా, అంటే మీ లెర్నింగ్స్ ఏంటనేది, లవ్లో ఎంత చేంజ్ వచ్చింది ఇప్పుడున్న జనరేషన్కి? సెట్స్లో వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఆ కెమెరా రావడం కానీ మళ్ళీ రియల్ వరల్డ్లో వస్తారంటే. సో దట్ చేంజ్, హౌ యూ ఎంజాయ్డ్ దట్ చేంజ్ అనేది? ఇప్పుడు మా సెట్లో ఒక సీన్ ఉంటుంది, మీరు ట్రైలర్ కూడా చూస్తే ట్రింగ్ ట్రింగ్ అని కొడతాడు సైకిల్ బెల్, అది ఇంకా నాస్టాలజీ అది. అండ్ ఇప్పుడు నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా కాల్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెడతారు, చాలా డైరెక్ట్ అయిపోయారు, దిస్ నాకు ఇది అని. బట్ నా పేరు పెట్టి కూడా పిలవడు, లైక్ యూనో వెయిట్ చేస్తాడు, వాణి కోసం వస్తుంది అంత వెయిట్ చేసి మా అన్న ఉన్నాడని భయపడో చాటుగా చూడటము, ఈ అమ్మాయి చాటుగా చూడటం, ఆ స్టార్టింగ్లో ఉండే ఫీలింగ్స్ అదంతా ఎంత ప్యూర్ ఉంటాయి. అండ్ ఈయన బెల్ కొడుతున్నప్పుడు నాకు తెలుస్తుంది, ఆ బ్లష్ షాట్, ఓకే హరి వచ్చాడు మన గురించి బెల్ కొడుతున్నాడు ఇదంతా. అండ్ మీ ఇద్దరం కలుసుకోవటానికి పడే అది జర్నీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, మళ్ళీ ఎప్పుడు చిత్రలహరి దగ్గరికి వెళ్తా, నేను మళ్ళీ ఎప్పుడు హరిని కలుస్తా. నేను నా ఫ్రెండ్ కూడా ఏంటి హరి నీ వెనకాల పడుతున్నాడు అని అడగడం, లేకపోతే వదిన అడుగుతుంది నన్ను, ఏంటి ఏం నడుస్తుంది, ఆ సిగ్గుపడ్డం, ఇదంతా అసలు చాలా బ్యూటిఫుల్ స్టోరీ, అసలు చాలా బాగా తీశారు. అట్ ద సేమ్ టైం నాకు అది చాలా హ్యాపీగా కొత్తగా అనిపించింది. ఇప్పుడు అదంతా అంత లేదు కదా, మేబీ ఫస్ట్లో స్కూల్ ఏజ్లో అట్లా ఉండింది కానీ బట్ ఇంత ఎక్కువ లేదు.
ఇప్పుడు కూడా ఏమవుతుంది ఇప్పుడు మనల్ని వెరైటీగా చూస్తారేమో సార్ అలా చేస్తే, ఇప్పుడు ఉన్న దాంట్లో అలా చేస్తే మనల్ని వెరైటీగా చూస్తారు అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఫ్యూ టూ థింగ్స్ అలా అక్కడి నుంచి చూసినవి ఇప్పుడున్న రియల్ వరల్డ్కి తీసుకెళ్ళాలంటే ఏం తీసుకొస్తారు? హరివాణి వాళ్ళ మధ్య జరిగిన స్టోరీలోని ఒక 2 థింగ్స్ ఇప్పుడున్న ప్రపంచాన్ని తీసుకొచ్చి మళ్ళీ లవ్ అనే జర్నీలో ఈ 2-3 ఉంటే చాలా బాగుంటుంది అనేది. ఏంటి చెప్పు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ కరెక్ట్ సార్. సో అలాగే అదే ఫీలింగ్స్ అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కాంప్లికేట్స్ సో అలా ఫోన్స్ గిన్స్ ఏం లేకుండా ఉంటే ప్లజెంట్గా సో అప్పుడు ఏ విధంగా అయితే లుక్స్ చేంజ్ అయ్యి అక్కడ నుంచి ఒకళ్ళు మాట్లాడుకోవడానికి కానీ అవకాశం అంతా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నా కానీ మొబైల్కి కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటారు ఒకవైపు, ఇంకోవైపు మొబైల్ క్లోజ్ చేస్తుంటారు. సో మీరు అలా చెప్పింది చేస్తే లవ్ సక్సెస్ రేట్ తగ్గిపోతుందేమో కదా సార్? అంటే వీళ్ళు ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎప్పుడు పిలుచుకోవాలి, ఎప్పుడైతే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు అప్పుడే కనెక్ట్ అవుతారు. సో ఫోన్లో చూసుకుంటుంటే ఇంక వీళ్ళు అసలు వీళ్ళని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఒకటి దానివల్లే కాంప్లికేట్ జరుగుతున్న కాంప్లికేషన్. తొందరగా కనెక్ట్ అవుతారు అంత తొందరగా విడిపోతారు. కరెక్ట్. అది ఎంత స్ట్రాంగ్. లాస్ట్ టైం 90s 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళలో ఉండేది, అది గట్టిగా ఉండేది. ఇప్పుడు ఎంత సెకండ్లో మెసేజ్ వెళ్తుంది, సెకండ్లో కనెక్ట్ అయిపోతున్నారు, సెకండ్లో కమిట్ అయిపోతున్నారు, అంతే కదా? సెకండ్లో మెసేజ్ వెళ్తుంది, సెకండ్లో కనెక్ట్ అయిపోతున్నారు, సెకండ్లో కమిట్ అయిపోతున్నారు, సెకండ్లో విడిపోతున్నారు. కానీ అప్పుడు చెప్తున్నప్పుడు మనం అదేంటి పేరెంట్స్ ఏం ఆలోచిస్తుంటారు, వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది, పిల్లలు ఇలాగా. సో పిల్లలు ఎక్కడో కనెక్ట్ అవుతుంటారు, అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకటి. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి సొసైటీ ఒకటి అనుకుంటుంది, వీళ్ళు ఇలా ఉండాలి, మన పక్కన వాళ్ళు ఇలా ఉండాలి, మన రిలేటివ్స్ ఇలా ఉండాలి, మన ఫ్రెండ్స్ ఇలా ఉండాలని వాళ్ళు ఒకటి ఫీల్ అవుతుంది. వీళ్ళు ఈ ముగ్గురు మధ్యలో జరిగే కాన్ఫ్లిక్టే ఇది స్టోరీ సార్. అంటే ఎవ్రీ సినిమాలోని ఏదో ఒక చిన్న పార్ట్ అన్నా మేము లవ్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, ఒక డైరెక్టర్గా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, ఆడియన్గా మేము కూడా దాన్ని చూస్తాం. ఇట్ కమ్స్ టు దూరదర్శిని ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాల కన్నా ఒక డైరెక్టర్గా కానీ ఒక ఆయన అన్ని విధాలుగా ఏది కొత్తగా ఏం చూపిద్దాము ఆడియన్స్కి లవ్ అనే జర్నీలోని వీళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాము అనేది మీరు ఏమైనా ముందు నుంచి ఒక సెల్ఫ్ థాట్ ఏమైనా సార్? ఉంది ఒకటి ఫిక్స్ అయ్యాము. దీంట్లో ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము, బట్ ఆడియన్స్కి అది రీచ్ అయిందో లేదు తెలియదు. ఓన్లీ లవ్ అనే ఆస్పెక్ట్లోనే కాకుండా లవ్ అనేది 2 క్యారెక్టర్స్ మధ్యలో, రైట్, అది మదర్కి సన్కి మధ్యలో కావచ్చు, ఫాదర్కి సన్కి మధ్యలో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, అదేవిధంగా ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, అలాగే హీరోయిన్ గర్ల్ అండ్ బాయ్ మధ్యలో. సో ఆ అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట, అందరి ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. సో దానివల్ల డెఫినెట్గా ఏంటంటే చూసేటప్పుడు ఈ మూవీ చూస్తున్నప్పుడు చూసే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ ఫ్రెండ్తో ఎక్కువ అటాచ్మెంట్ లవ్ అంటే ఫ్రెండ్ గుర్తొస్తాడు, మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే మదర్ గుర్తొస్తుంది, ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే ఫాదర్ గుర్తొస్తాడు, ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటే ఆ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, ఆ సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి, విలేజ్ మీద ఒక ఫీల్ డెఫినెట్గా. ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఊర్లోనే ఉండేవారు, ఆ విలేజెస్ అన్నీ కలిసి ఇప్పుడు సిటీస్గా మారుతున్నాయి. లైక్ ఇప్పుడు అమరావతి చూస్తున్నాం, అమరావతిలో ఎన్ని విలేజెస్. సో ఇంకొక 5-10 years తర్వాత చూస్తే మనం ఒక సిటీని చూస్తాం. బట్ వాళ్ళకి మళ్ళీ ఆ విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక రచ్చబండ దగ్గర ఎలా గ్యాదర్ అవుతారో, ఒక టెంపుల్ దగ్గర ఎలా గ్యాదర్ అవుతారో, అలా ఒక చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం ఊరంతా గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఏజ్తో సంబంధం లేదు, పండు ముసలోళ్ళు కూర్చుని ఉంటారు, ఆల్రెడీ వెళ్ళి పని చేసుకొని వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, పొలం పనులు చేసేవాళ్ళు వస్తారు, అప్పటికి టీచర్లు వీళ్ళు వర్క్ చేసుకొని పోలీసు టీచర్ ఇట్లా బయటకు వెళ్ళి టౌన్కి వెళ్ళి జాబ్ చేసుకుని వచ్చేసేవాళ్ళు, వీళ్ళు వచ్చి ఫ్రెష్ అయిపోయి వాళ్ళు వచ్చి కూర్చుంటారు, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూర్చుని ఉంటారు. వీళ్ళందరి మధ్యలో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళ టచ్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ అట్రాక్షన్స్, సో ఇవన్నీ డెఫినెట్గా ఫీల్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ఒక్కసారి ఆ మూడ్కి ఆ పీరియడ్కి తీసుకెళ్ళి వాళ్ళందరూ డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు, గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళ లైఫ్లో. సో ఇట్స్ అంటే నార్మల్గా ఈ స్టోరీ ముందు మీరు విన్నప్పుడు దీన్ని ఒక సినిమాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు యాడ్-ఆన్స్, వాట్ ఎవర్ యువర్ యాడ్-ఆన్స్ అంటే సినిమాలో సోల్ ఒకటి ఉంటుంది, అది వెయిట్ ఈజ్ లవ్ స్టోరీ అవ్వచ్చు, మీకు మీ ఫాదర్ మధ్య లేకపోతే ఎవరికన్నా, వాట్ ఆర్ యువర్ యాడ్-ఆన్స్ అంటే ఒక సినిమాటిక్ లిబర్టీకి తీసుకున్నప్పుడు ఏమేమి యాడ్ ఆన్ చేసి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్గా చేయాలన్నప్పుడు
ఏం థాట్స్ ఏమైనా స్టార్ట్ చేశారు? 80% ఉన్నది ఉన్నట్టు చేసాం సార్. అంటే మేము విన్న కథనే చేసాం, అంటే యథార్థ సంఘటన కదా ఇది, దాన్నే చేసాం. 20% అంటే సినిమాటిక్, అది కూడా ఏంటంటే కామెడీ కావాలి, సాంగ్స్ కావచ్చు, సాంగ్స్ కూడా 10%, ఎందుకంటే ఒరిజినల్గా అయితే సాంగ్స్ ఉండవు కదా. అండ్ కామెడీ, రైట్, ఆ కామెడీ కూడా ఏదో పెట్టేయాలని కాకుండా కథల్లోనే లీనమయ్యే కామెడీయే ఉంటుంది, అందులోనే ఉండే కామెడీయే వస్తుంది సార్. సురేష్ గారిని ఎవరు ఈ థాట్ ప్రాసెస్, ఎవరు ఆయన కాస్టింగ్, ఎవరు ఐడియా సార్? అలాంటి ఒక పొజిషన్లో ఆయన కూర్చోబెట్టి ఆయన ఇప్పటివరకు చేసిన రూల్స్ ఆ టైప్ ఆఫ్ కూర్చోబెట్టడానికి కారణం కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది సార్ సురేష్ గారు. ఇప్పటివరకు ఆయన చూసిన సినిమాస్ అన్నీ కూడా సార్, సురేష్ గారి ఇన్ని సినిమాల కంటే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సార్ చూసిన క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు కామెడీ చూసింటారు, ఇంకా వేరే పోలీస్ క్యారెక్టర్స్ అవి ఇవి చూసినారు. ఇందులో మిలిటరీ పోలీసే కానీ మిలిటరీ మామ, బట్ కొత్తగా చూపిస్తాడు సార్, ఏడిపించేస్తాడు ఆయన, జనాలను ఏడిపిస్తాడు. అసలు జెమినీ సురేష్ గారిని ఈ సినిమా ద్వారా జెమినీ సురేష్ గారు అని పిలవరు, మిలిటరీ మామ అని పిలుస్తారు. అంత కనెక్ట్ అవుతారు జనాలు, ఆడియన్స్. సో త్రూఅవుట్ ద జర్నీ ఒక డైరెక్టర్గా ఆయన మీకు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, కానీ మీ బ్యాక్ ఆఫ్ ద బిహైండ్లోని సుక్కు గారు ఎప్పుడు ఉన్నారు? ఆయన స్కూల్ నుంచి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా ఆయన దగ్గర మీరు హ్యాపీగా వెళ్ళి సార్ ఇలా చేద్దాం అనుకుంటే ఏంటంటే, సో ఆయన సపోర్ట్ ఎంతవరకు సినిమా అనే జర్నీలో, సినిమా కంప్లీట్ అయిన తర్వాత మేము చూసాం ఆయన సపోర్ట్ ఎలా ఉందనేది. త్రూఅవుట్ ద సినిమా జర్నీలోని మీ ఇద్దరు డిస్కషన్స్ తీసుకెళ్ళి వాళ్ళతో ఆయనతో మాట్లాడడం ఎంతవరకు జరిగింది అనేది? ఒకసారి కథ చెప్పాను, ఇట్లా ఉంది, బాగుంది, మంచిగా ఉంది, జాగ్రత్తగా చెయ్యి, బాగుంటుంది, మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా నేనున్నాను, నేను చూసుకుంటాను. ఇక్కడ దాకా రావడానికి, ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడడానికి కూడా కారణం కూడా సారే. ఇంతకు మించి నేను చెప్పలేరు ఇక సార్ గురించి అయితే. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని అంటే మాత్రం సారే. కార్తిక్ సార్, అంటే ఒకప్పుడు చేసిన సినిమాకి ఇప్పుడు చేసిన సినిమాకి ఎంత డిఫరెన్స్ చూసారు ఒక డైరెక్టర్గా చెప్పండి? ఆ డైరెక్టర్ చైర్లో కూర్చొని ఒకప్పుడు అంత మంచి స్టార్ క్యాస్ట్ని మీరు డైరెక్ట్ చేసి సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ చూసిన మీరు, ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్లో ఒక సినిమా కంప్లీట్ చేసి తీసుకురావడం అండ్ ఇప్పుడున్న జనాలకి యాక్సెప్ట్ చేయించడం, అది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అయిపోతుంది డైరెక్టర్కి. అంటే మనం ఆ ప్యాటర్న్ తీసుకున్నప్పుడే కొంచెం డెఫినెట్గా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అనేది చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఆ విధంగా 100% సక్సీడ్ అయ్యాం అనేది మా ఫీలింగ్. సో ఇప్పటికే మేము ఇచ్చిన విజువల్స్కి దీనికి ఏంటంటే ఆ ఫీల్కి, మెయిన్ విజువల్స్ అంటే గ్రాండియర్ విజువల్స్, ఓల్డ్ సినిమా ఉంది. సో మనం పెద్ద టాప్ స్టార్స్తో చేసినా కానీ మనం రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్క షాట్తోనూ ప్రతి ఒక్క ఫ్రేమ్తోనూ మనం ఏం సాటిస్ఫై చేయలేం. బట్ ఆ ఓల్డ్ సినిమా చూసే ఆడియన్కి ఒక్కసారి ఆ లోకల్ ఫీల్, ప్రతి ఒక్కరికి ఎమోషన్కి అయితే బడ్జెట్తో సంబంధం లేదు, రైట్. సో ఆ ఎమోషన్ టచ్ చేస్తాం. థియేటర్కి రావడమే మాకు కష్టం, కానీ ఆడియన్ వన్స్ థియేటర్కి వచ్చాడు అంటే కంప్లీట్ అయ్యేసి బయటికి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాడు అనేది హోప్. ఓకే. త్రూఅవుట్ దిస్ జర్నీలో ఏ మూమెంట్ మీరు బాగా కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్కి? ప్రతి మూమెంట్ ఫేస్ చేస్తున్నాయి కదండి. ఓకే. అన్ని క్యారెక్టర్స్ని మన ఊర్లో ఒక క్లోజ్ మిలిటరీ మామ లాంటి ఒక మామ ఉంటాడు. అంటే మనకి సంబంధం లేకుండా, మన క్యాస్ట్ కాకపోయినా, మన ఫ్రెండ్ కాకపోయినా, మన రిలేటివ్ కాకపోయినా మామ అని పిలుచుకునే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. మనం అసలు జిల్లంకోడి దగ్గర నుంచి, గోళీల దగ్గర నుంచి, తాటికే బండి దగ్గర నుంచి, కొబ్బరి మట్ట బండి దగ్గర నుంచి, ఇవన్నీ అంటే ఇప్పుడు కమర్షియల్ రోబోట్ టాయ్స్ కాకుండా అవన్నీ ఆడుకున్న ఆ ఫ్రెండ్స్ ఉంటారు. సో చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ డెఫినెట్గా ఎక్కడో అంటే లాస్ట్ పీరియడ్లో నేను టచ్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి కూర్చోవడం నాకు 1-2 ఇన్సిడెంట్స్ నాకు గుర్తున్నాయి. అవి ఆ లాస్ట్ పీరియడ్లో ఐడియా ఉంది నాకు కూడా. సో అందువల్లనే ఆ పాయింట్ విన్నప్పుడు ఎక్స్పెషల్లీ ఆ ప్రోగ్రామ్ బ్యాక్డ్రాప్లో రాలేదు కదా, అక్కడ చాలా ఎమోషన్స్ డీటెయిల్స్ అనేది ఐడియా వచ్చి దీన్ని కనెక్ట్ అవుతారనే హోప్తో ముందుకెళ్ళిపోయాం. అదర్ దెన్ దిస్ ఇన్సిడెంట్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ విన్నారు సార్? ఇదేంటి, ఒక దూరదర్శిని వల్ల ఒక ఊరంతా ఒక దగ్గర కలిసేది, అప్పుడు చాలా జరిగిపోయి ఆ ఊరు అక్కడ ఉండడం వల్ల గొడవలన్నీ క్లియర్ అయిపోయి, గొడవలు వచ్చేసేవి, కపుల్స్ అయిపోయి, రిలేటివ్స్ అయిపోయి, ఏమైనా జరిగిపోయాయి. సో అదర్ దెన్ మీరన్న రియల్ ఇన్సిడెంట్ కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ విన్నారు ఈ దూరదర్శిని అనే జర్నీలో? షూట్ జరుగుతున్నప్పుడు కాదు సార్, మామూలుగా ఈ సినిమా గురించి అలా తెలుసుకున్నప్పుడు ఇలా జరిగిందంటే, అలా జరిగిందంటే ఈ దూరదర్శిని వల్ల, అలా ఏమన్నా విన్నారా అని? దూరదర్శిని వల్ల జరగలేదు కానీ అండి, టీవీ వల్ల జరిగింది. ఓకే. టీవీ, మీరు ఊరుంది, మేము తెచ్చాము, ఇక్కడ టీవీ పెట్టారు, అవతలోడు ఒరే వాడు తెచ్చేది, నేను ఊర్లో ఏది ఫస్ట్ నేనే తెచ్చేవాడిని, అలాంటిది వాడు తెచ్చాడు, ఓకే నేను ఎందుకు తేలేకపోయాను,
అని అవసరమైతే అప్పు చేసి లేదంటే బర్రెలు ఉంటే బర్రెలు అమ్మి వెళ్ళి టీవీ తెచ్చి పెట్టి బయట ఓపెన్గా పెట్టి ఓకే ఇంట్లో కాకుండా బయట పెట్టి చూసుకోండి. ఈ ఫస్ట్ తెచ్చిన వాళ్ళు ఏంటంటే మీరే రావాలి, మీరే కూర్చోండి, ఓ 10 మంది కూర్చోండి, మిగతాది ఇల్లు పట్టదు ఇక్కడ అనే టైప్ ఆఫ్లో ఉన్నది. దాన్ని ఇతను ఏం చేసేవాడు, ఎంతమంది అన్నారా అండి బయట పెట్టి చూపించేస్తాను, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో నడుస్తుంది, వాళ్ళ ఇంట్లో నడుస్తుంది, ఇక్కడ జనాలు కూడా అక్కడ రావాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఏదో వైర్ కట్ చేయడము, కట్టె తీసుకుని దానికి కొట్టేసి యాంటీనా కొట్టేసామనుకోండి, అది పని చేయదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జనాలు ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈయనకు గర్వం పెరిగిద్ది. అంటే నా దగ్గరికి వచ్చి వీళ్ళంతా నా దగ్గరికి వచ్చినాడని ఇట్లా వేసుకొని అదే ఎంతమంది ఉన్నారా అనే ఫీల్ ఒక ఇది ఉంటుంది. అవతలోడు నాది ఎందుకు పని చేయలేదు, ఆవిడ పని చేయలేదు. కొత్త కలర్ టీవీ రాగానే ఇంకొకడు కలర్ టీవీ తెచ్చాడంట, ఇవన్నీ వెళ్ళి ఆ పక్కకి వెళ్ళిపోతాయి, ఈ రెండు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతాయి, కలర్ మొత్తం కలర్ వస్తుందంట. ఇట్లాంటి చిన్న చిన్నవి జరిగాయి కూడా ఊళ్ళో జరిగాయి. తెలుసో తెలియకో ఊరందరూ కలిసిగట్టుగా ఉండేదానికి ఇది ఒక పాయింట్, మంచి ప్లేస్. అప్పుడు జాతరలు ఇలాంటివి కూడా జరిగినప్పుడు తెచ్చుకుని మంచిగా అంటే ఐ థింక్ 2010 వరకు కూడా చాలా మంది సార్ ఊర్లో చూసుకుంటే పాపం వాళ్ళు ఇంకా ఎఫర్ట్ చేయలేవారు కాబట్టి టీవీ. ఇప్పుడంటే ఈఎంఐస్ వచ్చి ఈజీగా ఈజీగా సార్ వినాయక చవితి అప్పుడు మంచిగా రోజుకి ఒక సినిమా, చిరంజీవి గారి సినిమా అలా చేసి హ్యాపీగా చేశారు. అందరూ అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, ₹1 అట్లా ఒక్కొక్కళ్ళు వేసుకొని. ఐ థింక్ గీతికా గారికి ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ దూరదర్శన్. అంటే మీరన్నీ వినడమే కానీ సగం చూసిన లేవనుకుంటారు. దూరదర్శన్ అన్ని చూసా. అండ్ నాకు ఇది అంటే ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇలాంటి స్టోరీ అయితే రాదంటే చాలా ఇప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా రావచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ బట్ ఇలాగా ఒక పక్కా తెలుగు అమ్మాయి లాగా నేను ఇంత అందంగా అయితే వాణియే. సో నేను కన్నాతో ఏం చేయబోతున్నారు, అందులో కొంచెం వెస్ట్రన్ లుక్ లో కనబడుతున్నారు. కన్నాలో అన్ని లుక్స్ ఉన్నాయి అందులో. నేను ఇంటర్ నుంచి పెద్దగా అయిపోయేంత వరకు ఉంది. చాలా బయోపిక్ చేస్తున్నారు అయితే అందులో. బయోపిక్ అంటే నా బయోపిక్ కాదులే కానీ సత్య, అది కంప్లీట్ డిఫరెంట్. దూరదర్శన్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. నేను సో హ్యాపీ అండి ఒక తెలుగు అమ్మాయి యాక్ట్రెస్గా సక్సెస్ అయ్యి ఇలాంటి పొజిషన్లో కూర్చుంటున్నప్పుడు. అంటే యాక్టర్స్గా మేము చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళ విల్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ టు ఉమెన్, వాళ్ళ విల్ పవర్ గట్టిగా ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో మీరు ఈ పొజిషన్లో ఉండి కూర్చోవడం డెఫినెట్లీ ఒక యంగ్స్టర్కి ఇంకా హెల్ప్ అయ్యి ఉండొచ్చు. గీతికా ఉంది, మనం ఎందుకు చేయలేమని. బట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ నెక్స్ట్ 5 yearsలో కానీ, వాట్ యూ వాంట్ బికమ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారు? నాకు ఈయన ఫస్ట్ మాట ఇచ్చారు, ఓకే నీ ఫస్ట్ మెట్టు నా సినిమాని అవుతుంది చూడు అని, లైక్ 2019లో. సో అది నిలబెట్టుకున్నారు ఫైనలీ. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు గీతిక అంటే ఎవరికి తెలీదు, బట్ దూరదర్శని తర్వాత రికగ్నైజేషన్ అయితే వస్తుంది. అండ్ ఐ విష్ అసలు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఫుల్ షూటింగ్తో ఉండాలి ఈ 5 years. ఇదే గోల్ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇంకా కన్నా కూడా చేయాలి కదా ప్రమోషన్. ఒక హౌస్ హోల్డ్ ఫేస్ లాగా కనబడుతుంది మాకైతే ట్రైలర్లో చూస్తున్నప్పుడు. అసలు మీరు చేస్తున్న కష్టానికి ఆల్రెడీ సక్సెస్ మీరు చూస్తున్నారు బికాస్ ఆఫ్ ద అప్రిషియేషన్, అప్లాస్, ట్రైలర్ వస్తుంది ప్రతిదీ. బట్ వాట్ ఆర్ యువర్ ప్లానింగ్ సార్? ఎందుకంటే ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఎప్పుడు మైండ్లో చాలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక దాని మీద వెళ్ళామంటే యాక్టర్గా ఇలా డిసైడ్ అవ్వాలి, ప్రొడ్యూసర్గా ఇలా డిసైడ్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి. బట్ అన్ని థాట్స్ ఉన్న వాళ్ళకి ఆ టైంకి అన్నీ మీరే కంప్లీట్ చేసుకుని మీరే చేసుకోవాలి. కాబట్టి వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్ అనేది నెక్స్ట్ 2-3 years? నెక్స్ట్ 2-3 years సార్, నెక్స్ట్ 2-3 years సార్, ఒకటి నేను కష్టపడతాను అన్నాను. దేనికి కష్టపడతాను అన్నాను అంటే మంచి సినిమా అయితే కష్టపడతాను. మంచి సినిమా, ఇప్పుడు మంచి సినిమా తీయడానికే సినిమా తీయడానికి మనం బిల్డ్ చేసుకోవడానికి నేను ఇప్పుడు అక్కడ చెప్పులు పడ్డాయి, లేకపోతే అక్కడ చెత్త పడింది, ఇక్కడ ఇది అంటే ఎత్తమన్నా ఎత్తుతాను. ఎందుకంటే నేను చూపించుకోవడానికి, అంటే ఇది చేసి నేను చూపించుకోవడం కాదు, ఇది చేస్తే నాకు పేరు వస్తుంది. కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను. సార్ గ్రేట్ సార్. అంటే సుక్కు సార్ నార్మల్గా ఒక సినిమాకి సపోర్ట్ చేసే విధానం ఎలా ఉంటుందో ఆడియన్స్ చూస్తాం, బట్ ఆయన బ్యాకప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ మీరు ఆ ఫ్రంట్ రోలో ఉన్నారు కాబట్టి ఆడియన్స్గా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సుక్కు సార్ బ్యాకప్ చేస్తారంటే ఆయన స్కూల్ నుంచి వచ్చారంటే కొంచెం టైం పట్టచ్చు, బట్ లైమ్ లైట్లోకి పడి సరైన కంటెంట్ మా ముందే చేస్తారు. వీ హోప్ వన్ డే May 15th నుంచి అది స్టార్ట్ అవ్వబోతుంది. వేరే సార్ కార్తిక్ సార్ ఫైనల్లీ ఆల్రెడీ అంటే ఏజ్ లైక్ ఓల్డ్ వైన్ అంటారు కదా, సో వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అగైన్ మీ డైరెక్టర్ స్కిల్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ మేము 15 చూడబోతున్నాం.
బట్ వాళ్ళ ఫ్రెష్ కాంటెంట్కి మీ ఎక్స్పీరియన్స్ యాడ్ అయినప్పుడు డెఫినెట్గా మంచి కాంటెంట్ వస్తుంది కాబట్టి వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ అనేది 2-3 years ఒక ప్రాజెక్ట్ కమిట్ అయినానండి. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి అట్లా యూకేలో ప్లాన్ చేస్తున్నాం కంప్లీట్ ఫిల్మ్. సో డెఫినెట్గా ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా చేస్తున్నాం అనమాట. 3-4 centuries బ్యాక్ రిలీజ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దాంతో మళ్ళీ తర్వాత చేస్తాం. నేను ఫన్నీగా ఒక 2-3 questions ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ చేసేద్దాం. సార్, ఇఫ్ యువర్ లవ్ స్టోరీ వాజ్ ఎ దూరదర్శన్ సీరియల్ టైటిల్, వాట్ వుడ్ ఇట్ బి? సారీ, ఎనీ సీరియల్ టైటిల్ అనుకుందాం, ఏ టైటిల్ పెడతారు మీ లవ్ స్టోరీకి, ఈ సినిమాలో ఉన్న లవ్ స్టోరీకి? సినిమా సీరియల్ టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అంటున్నారా? మీ సినిమాలో ఉన్న లవ్ స్టోరీకి ఒక సీరియల్ టైటిల్ పెట్టాలి, ఏదోటి ఎలా ఉంటుందని సింపుల్గా అర్థం అవ్వడానికి. దూరదర్శన్ అనే పెడతాను, లేదంటే దూరదర్శన్ అనే పెడతాను సార్. ఓకే. విచ్ ఓల్డ్ దూరదర్శన్ షో మ్యాచెస్ యువర్ పర్సనాలిటీ? దూరదర్శన్ వచ్చిన ఏదైనా షో, ఆ షో కొంచెం చూస్తే మీ పర్సనాలిటీని మ్యాచ్ చేస్తుంది అన్నట్టు. అందులో వచ్చే నా టైప్ ఆఫ్ అది ఏది లేదు, ఎందుకంటే నేను చిన్నపిల్లోడిని విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండేవాడిని కదా, అప్పుడు వచ్చేది రుతురాగాలు ఇలాంటివి బాగా ఏది లేదు, మ్యాచ్ అవ్వదు, నాకు ఏది సెట్ అవ్వదు. ఓకే సార్, ఇఫ్ ఇన్ కేస్ మీ లవ్ స్టోరీ టు బి కంటిన్యూడ్, దూరదర్శిని అనే సినిమా దాంట్లో కూడా ఎండ్ కాకుండా కంటిన్యూడ్ అయింది అనుకోండి, దానికి ఏమైనా టైటిల్ పెడదాం? అంటే రియల్గానా దూరదర్శన్లోనేనా? సినిమాలోనా సార్? సినిమాలో కంటిన్యూ అయితే దూరదర్శిని కలిపింది ఇద్దరిని అని అన్నది, అప్పుడు దూరదర్శిని కలిపింది నలుగురిని అవుతుంది, ఇద్దరిని. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఇద్దరు అయితే నలుగురు అవుతుంది. దూరదర్శిని నలుగురిని. మేము ఇంకా మీ ఫాదర్ మదర్ని కలిపారు అనుకుంటాం నలుగురిని. వాళ్ళు ఎలాగో ఉన్నారు కదా, ఓకే, దూరదర్శన్ కొనసాగుతుంది, వాళ్ళు ఎలాగో ఉన్నారు. లవ్ మీరు ఏమడిగారంటే లవ్ సక్సెస్ అయితే ఏం పెడతారు టైటిల్ అని అడిగారు. లవ్ సక్సెస్ అయితే పెళ్లి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత నలుగురు. ఫ్యూచర్ ప్లానింగ్ సార్, బాగుంది. దూరదర్శన్ కలిపింది నలుగురిని. ఓకే, హీరోయిన్ సార్, ఇఫ్ హీరో వాజ్ ఎ టీవీ ప్రోగ్రామ్, వుడ్ హీ బి న్యూస్, కార్టూన్, డైరీ సీరియల్? ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తారనేది? ఒక టీవీ సీరియల్లా ఉంటారా, ఒక కార్టూన్లా ఉంటారా, ఒక న్యూస్లా ఉంటారు? న్యూస్ అంటే చాలా నాలెడ్జ్ ఉండి మల్టీ టాస్కింగ్, ఆ న్యూస్ అన్నీ ఉంటాయి కదా. సో న్యూస్. గ్రేట్. దూరదర్శన్ న్యూస్. సార్, విచ్ ఈజ్ మోర్ డ్రామాటిక్ మేడం, ఓల్డ్ సీరియల్ మామ్స్ లేకపోతే టుడేస్ గర్ల్ ఫ్రెండ్స్? ఓల్డ్ సీరియల్ మామ్స్ ఆబ్వియస్లీ. రియల్లీ? ఓకే. అంటే నేను అమ్మని కూడా ఎందుకు చెప్తాను. ఓకే, ఇఫ్ యువర్ రిలేషన్షిప్ హ్యాడ్ ఎ టీవీ సిగ్నల్ ఇష్యూ, హూ ఫిక్స్ ఇట్ ఫస్ట్? సినిమాలో వాణియా లేకపోతే మా హీరోవా, ఎవరు ఫిక్స్ చేస్తారు? వాణి అయితే రియల్ లైఫ్ లో నేను కాదు, నేను అసలు కాదు, బట్ వాణి విల్ ఫిక్స్. గ్రేట్. సార్, విచ్ వాజ్ టఫర్, డైరెక్టింగ్ లవ్ సీన్స్ ఆర్ రీక్రియేటింగ్ నాస్టాల్జియా దూరదర్శన్? ఏది నాకు పెద్ద కష్టం అనిపించలేదు, ఏది పెద్ద కష్టం అనిపించలేదు. గ్రేట్ సార్. వన్ థింగ్ టుడేస్ జనరేషన్ విల్ నెవర్ అండర్స్టాండ్ అబౌట్ ఓల్డ్ టీవీ డేస్, ఇప్పుడున్న జనరేషన్ ఎప్పటికీ అర్థం కాదు. ఫీల్ అండి, అక్కడ చూస్తున్న ఆ ఫీల్ ఒకటే ఆప్షన్ ఉండేది, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లేదు వీళ్ళకి ఎంటర్టైన్ అవ్వడానికి. సో ఇప్పుడు కనుక దాన్ని కనుక ఫీల్ అయ్యారు అంటే ప్రజెంట్ జనరేషన్ కనుక అలా ఉండి వేరే అదర్ అవగేషన్స్ ఆప్షన్స్ లేకుండా వెయిట్ చేస్తూ ఉండే సిచ్యువేషన్ ఉంటే కొద్ది రోజులు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, బాగుంది ఈ లైఫ్ అని. గ్రేట్. ఫైనలీ సార్, దూరదర్శన్ ఒకవేళ మీ సినిమా చూస్తే, సినిమా చూసిందా దూరదర్శన్ ఏం చెప్తుంది? సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ పుట్టాలనుకుంటుంది. దూరదర్శిని ఛానల్ పుట్టాలనుకుంటుంది, Very టీవీ పుట్టాలనుకుంటుంది, ఆ ఊరు ఆ వాతావరణం మళ్ళీ పుట్టాలనుకుంటుంది సార్ దూరదర్శన్ చూస్తేనే. దూరదర్శన్ ఎన్నో కథలను చూస్తుంటుంది, ఎన్నో కథలు చూస్తుంటుంది, ఎన్నో చిలిపి పనులు చూసి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ఒక మంచి ప్రామినెంట్ కంటెంట్, చాలా అంటే ఒక వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి సినిమా ముందు తీసుకొస్తున్నారు. వితౌట్ May 15th ఆ సక్సెస్ అనే మాట మీ చెవిలో పాడాలి, ఆడియన్స్కి మేము అందరూ మా కళ్ళతో చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా May 15th ఒక నాస్టాల్జియా మూమెంట్ విత్ డిఫరెంట్ లవ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అవ్వడానికి దూరదర్శిని మన సినిమా థియేటర్స్లో వచ్చేస్తుంది. మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.